రాజ్, ప్లీజ్ కంట్రోల్. అల్లుడు గారు, అన్నీ మీకు నచ్చినవే చేశాను. కావాలంటే రుచి చూడొచ్చు. రుచి మాత్రమేనా అమ్మా? కావాల్సినంత తినొచ్చు కూడా. కాకపోతే మీరు వేసుకున్న చెప్పులతో పాటు మీ దీక్ష కూడా బయటే వదిలేసి రావాలి. ఏంటి తొక్కలో చికెన్ కి చేపలకి లొంగిపోయే రకంలా కనిపిస్తున్నానా? దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ, మీ కూతుర్ని నేను చెప్పినట్టుగా ఒప్పుకొని నాతో పాటు రమ్మని చెప్పండి. దీనికి 10 రెట్ల అదృష్టాన్ని నేనిస్తా. ఓ ఓ దాన్ని అదృష్టం అనరు, కర్మ అంటారు. తప్పకుండా నా దారికి వస్తావు. ఎందుకొచ్చిన దీక్షలు అల్లుడు గారు? మీ నోరు వద్దంటున్నా మీ కళ్ళు కావాలి అంటున్నాయి. కాళ్ళు లోపలికి రావాలి అంటున్నాయి. ఒక్క దూకు దూకి లోపలికొచ్చారంటే మీకోసం వండిన నాటుకోడి చికెన్ని ఒక పట్టు పట్టొచ్చు. లాస్ట్ టైం మీరు సంక్రాంతికి వచ్చినప్పుడు నా చేత్తో చేసిన నాటుకోడి చికెన్ ఎలా ఉందో. వాళ్ళందరూ నిన్ను కోడలుగా నెత్తిన పెట్టుకున్నారు. మీలో మొండిదాన్ని కాదు కాబట్టే నెత్తిన పెట్టుకున్నారు. అదే మీలా ఉండుంటే ఎప్పుడో నన్ను బయటికి తోసేసేవాళ్ళు. ఏంటే నాది నాది మొండితనమా? మరి నేనేం చేసినా లోక కళ్యాణం కోసమే. అది భరించలేకే కదా నేను మా పుట్టింటికి వచ్చింది. అందుకేగా నీ వెనక నేనొచ్చి చచ్చింది. చూడండి, మీరు లోపలికి రావాల్సిందే తప్ప మీతో కలిసి నేను బయటికి రాను. ఎలా రావో నేను చూస్తానుగా. అబ్బాబాబ్బా, నీ చేతి వంటే వంటమ్మా. అలా నోట్లు పెట్టగానే ఆహాహా. ఆకలితో మొగుడు మాడుతున్నాడంటే కనీసం బాధ కూడా లేదు దీనికి. దొంగ మొహంది. దొంగల తినాల్సిన కర్మ నాకేంటి? మహారాణిలా ఇలా కూర్చుని దర్జాగా తింటున్నా. పాము చెవులు అనుకుంటా, వినపడినట్టుంది. దేవుడా, వీళ్ళ వంటలు కరిగిపోకుండా ఆకలికి అలిసిపోకుండా ఉండే నిగ్రహ శక్తి నాకివ్వు. ఏసీ గదుల్లో మహారాజులా పడుకోవాల్సిన మీకు, ఎంత ఇష్టపడుతున్న నాకు దాన్ని తెలుసుకునే అర్హత కూడా లేదా?